గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ రవికిషోర్ బొబ్బిలి. నేను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌గా కశ్వి హాస్పిటల్ విజయనగరంలో వర్క్ చేస్తున్నాను. సో, ఈరోజు మనం ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ లేదా గుండెపోటు అంటారు కదా! సో, దీని గురించి గుండెకి కూడా మనకి ఎలాగ బాడీలో అన్ని పార్ట్స్‌కి రక్తం అవసరమో, గుండెకి కూడా మనకి రక్తం అనేది చాలా అవసరం అండి. సో, దీనికోసం గుండెకి మనకి 3 రక్తనాళాలు ఉంటాయండి గుండెలో. సో, కుడి పక్క ఒక రక్తనాళం, ఎడమ పక్క 2 రక్తనాళాలు గుండెకి ఉంటేనే మన గుండె అనేది ప్రాపర్‌గా పంపింగ్ అవుతుందండి. సో, ఈ పంపింగ్ అవ్వడానికి ఈ రక్తనాళాలకి రక్తం అందితేనే మనకి హార్ట్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. సో, హార్ట్ ఫంక్షనింగ్ కరెక్ట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా అదర్ ఆర్గన్స్‌కి కూడా బ్లడ్ అనేది ప్రాపర్‌గా పంపింగ్ అవుతుందనమాట. సో, ఈ రక్తనాళాలు అనేది మనకి ఏంటంటే ఇలా పైప్స్‌లా ఉంటాయన్నమాట. సో, ఇవి అనేది ఇలా స్మూత్‌గా మనకి ఉండేటప్పుడు నార్మల్‌గా ఉండే ఫ్లో ప్లెజెంట్‌గా మనకి వాటర్ ఎలా ఫ్లో అవుతుందో అలా ఫ్లో అవుతుందనమాట. ఎవరికైతే ఇప్పుడు మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు హార్ట్ అటాక్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారనమాట. అందులో 2 టైప్స్ ఉంటాయి. కొన్ని మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మోడిఫైయబుల్ అంటే మనం మార్చుకోగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే స్మోకింగ్, స్ట్రెస్, షుగర్ కంట్రోల్‌లో పెట్టుకోవడం, బీపీ, రోజు వ్యాయామం చేయడం, కొలెస్ట్రాల్ అది కంట్రోల్‌లో పెట్టుకోవడం, మన ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ ఏంటంటే మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉన్నవన్నమాట. ఈ హార్ట్ అటాక్ అనేది వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కన్నా రాకుండా ప్రివెంట్ చేసుకోవడం అనేది ఒక మంచి విషయం అండి. సో, ఈ గుండె రక్తనాళాల్లో మనం కొలెస్ట్రాల్ అది ఎక్కువ అవడం వల్ల ఇలా కొవ్వు పేరుకుంటుందండి, తెలుస్తుంది కదా ఇక్కడ. ఈ రక్తం వెళ్ళే ద్వారం అనేది నేరో అయిపోతుందండి, సన్న అవుతుంది. సో, ఈ విధంగా బ్లాక్ అవుతున్నాయి. సో, ఒకసారిగా ఈ బ్లాక్ అనేది ఎక్కువై 100% బ్లాక్ అయితే మనకు హార్ట్ అటాక్ వస్తుంది. సో, ఇంత ప్రాసెస్ జరగడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో, ఈ టైంని మనం వాల్యుబుల్ టైంగా పరిగణించవచ్చు. హార్ట్ అటాక్ రాకముందే మనకి ఎటువంటి సిమ్టమ్స్, ఎలాంటి వార్నింగ్ సిమ్టమ్స్ వస్తాయో తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేది ఏంటంటే, మనం ఎప్పుడైనా నడిచేటప్పుడు యాంజైనా అంటారండి దీన్ని. ఏమైనా వర్క్ చేసినప్పుడు లేదా నడిచేటప్పుడు మన గుండెలోని చిన్న పట్టినట్టుగా కానీ, అంటే ఈ పెయిన్ ఎలా ఉంటుందంటే మనకి లోకలైజ్ చేయలేం, ఎక్కడొస్తుందనేది చెప్పలేని విధంగా వస్తుంది పెయిన్. అటువంటి పెయిన్ వచ్చినా, లేదంటే మనకి ఎక్సెసివ్ స్వెట్టింగ్, చెమట ఎక్కువ పట్టినా, లేదంటే మనకి ఏదైనా ఫుడ్ తినగానే బాగా భారంగా అనిపించినప్పుడు, లేదంటే ఈ హ్యాండ్‌లోకి మనకి రేడియేటింగ్ పెయిన్ అంటారండి. ఈ పెయిన్ వచ్చింది మనకి చేతిలోకి ఒకవేళ లాగినప్పుడు, ఈ చెమట ఎక్కువగా పట్టడం, గుండె దడగా ఉన్నప్పుడు ఇవి మనం వార్నింగ్ సిమ్టమ్స్‌గా కన్సిడర్ చేయాలి. సో, యాక్చువల్ హార్ట్ అటాక్ రాకముందే యూజువల్‌గా ఈ సిమ్టమ్స్ 90% పేషెంట్స్‌లో వస్తుంటాయండి. సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం నెక్స్ట్ ఏం చేయాలనేది తెలుసుకుందాం. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ఇమ్మీడియట్‌గా ఏంటంటే నియర్ బై డాక్టర్స్ ఎవరైనా ఉన్నప్పుడు వెళ్ళి ఫిజిషియన్స్ కానీ, కార్డియాలజిస్ట్‌ని సంప్రదించి ఇనిషియల్‌గా ఈసీజీ ఒకటి తీసుకోవాలండి. ఈసీజీ చేయించుకున్న తర్వాత అందులో ఏమైనా చేంజెస్ ఉంటే వెంటనే కార్డియాలజిస్ట్‌ని సంప్రదించి 2D ఎకో చేయించుకొని అందులో మనకు పంపింగ్ ఎలా ఉంది ఏంటి తెలుస్తుందండి. దాని తర్వాత ట్రోపోనిన్ ఐ అనే బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించుకోవాలి. సో, ఈ 3 బేసిక్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనం ఫర్దర్ హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం. గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చేయవలసిన పనులు ఏంటి, చేయకూడనివి ఏంటి అనేది తెలుసుకుందాం అండి. చేయవలసిన పనులు ఏంటంటే ఫస్ట్ ఫుడ్ అండి. ఫుడ్ అనేది మనం ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించుకోవాలి. నెక్స్ట్ అనేది మనం వెజిటబుల్స్ అవి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి ఫుడ్లో. కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే ప్రోటీన్ డైట్ కూడా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ మనం చేయాల్సింది వ్యాయామం. ఆరోగ్యంగా ఉండాలంటే మెయిన్ మనం అట్లీస్ట్ ఒక వీక్లో 5 days పాటు అట్లీస్ట్ 30 minutes per day వ్యాయామం చేయగలిగితే, వాకింగ్ అయినా అవ్వచ్చు, అది జాగింగ్ అయినా అవ్వచ్చు. సో, మన బాడీ బట్టి మినిమం ఎక్సర్సైజ్ చేయగలిగితే అది మనకి హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం చేయకూడనివి చాలా ఉంటాయండి. సో, స్మోకింగ్ అనేది చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నా కూడా హార్ట్లో ఉన్న బ్లడ్ విస్కాసిటీ మారిపోతుందండి. సో, పలుచగా ఉండాల్సిన బ్లడ్ థిక్నింగ్ అది అయ్యే అవకాశం ఉంటుంది స్ట్రెస్ వల్ల కూడా. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనం షుగర్, బీపీ అవి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలండి. షుగర్ అనేది ఎప్పుడు మనకి HbA1c 7 లోపు ఉంచుకుంటే మనకు ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అలాగే బీపీ కూడా 140/90 లోపు మెయింటైన్ చేయగలిగితే మంచిదండి. ఈ విధంగా హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి కశ్వి హాస్పిటల్ పేజ్ని ఫాలో అవ్వండి.